హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 ప్రాచీన్ పద్య చైనిక అందులో ఫస్ట్ లెసన్ కవి పరిచయ్ ఆఫ్ కబీర్ దాస్. నిర్గుణ్ భక్తి శాఖకి చెందిన ఒక గొప్ప కవి. సో ఈయన యొక్క కవి పరిచయ్ మనం తెలుసుకుందాం. ఈ లెసన్లో నుంచి మీకు పోయిట్ గురించి వస్తుంది, అది 15 మార్క్స్కి ఉంటుంది. సందర్భ సాహిత్య వాక్ రావచ్చు, 5 మార్క్స్కి ఉంటుంది. అండ్ పోయం వస్తుంది, కంఠస్థ పద్య, అది 2 మార్క్స్కి. 5 లెసన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. వాటిలో నుంచే మ్యాక్సిమం మీకు ఎనీ 2 వచ్చేస్తాయి, మీరు 1 రాస్తే సరిపోతుంది. कबीर दास जीवन परिचय. कबीर दास संत कवियों में सर्वश्रेष्ठ माने जाते हैं. उनका जन्म सन 1398 में हुआ था. कहा जाता है कि उनका जन्म एक विधवा ब्राह्मण के गर्भ में हुआ था और उस विधवा ने लोक लज्जा के डर से उसे छोड़ दिया था. तब नीरू नीमा नामक मुसलमान जुलाहा दंपति ने उनका पालन पोषण किया. कबीर गृहस्थ थे. उनकी पत्नी का नाम लोई और पुत्र तथा पुत्रिका का नाम कमला और कमाली था. उसकी मृत्यु सन 1518 ई में हुई. సో కబీర్ దాస్ సర్వశ్రేష్టమైన హిందీ కవులలో నిర్గుణ్ శాఖకి చెందిన ఒక గొప్ప మహాకవి కబీర్ దాస్. 1398లో ఈయన జన్మించారు. అయితే ఈయన పర్టికులర్గా ఎప్పుడు ఎక్కడ జన్మించారు అనేది తెలీదు. ఒక ఊహాగానంగా ఎస్టిమేషన్తో 1398లో ఒక విధవ బ్రాహ్మణ్ స్త్రీకి ఈయన పుట్టారని లోకంలో ఒక స్టోరీ నడుస్తూ ఉంది. అయితే ఆవిడ లోక్ లజ్జ, సో సొసైటీలో ఎవరేమనుకుంటారో నేను ఒక విడోని అని భయపడి ఆ బిడ్డని ఒక అనాథాశ్రమంలో వదిలేశారంట. అప్పుడు నీరు నీమా అనే వీవర్స్ ఒక కపుల్ ఈ బేబీని పెంచడం స్టార్ట్ చేశారు. అయితే కబీర్ దాస్ ఎక్కువగా చదువుకోలేదు. ఆయనకి పెళ్ళి కూడా అయ్యింది. ఆయన వైఫ్ పేరు లోయి. ఆయనకి ఒక పాప బాబు కమల కమాలి. సో ఈయన 1518లో చనిపోయారు. ప్రస్తావన. कबीर दास भक्ति काल के कवि थे. वे निर्गुण भगवान को मानते थे. वे अनपढ़ थे. वीरगाथा काल में कविता राजाओं की सेविका थी. कबीर ने उसे जनता की रानी बना दिया. आज के कवियों के लिए कविता लिखना धंधा है, फैशन है, मगर कबीर दास के लिए तपस्या था. సో కబీర్ దాస్ భక్తి కాల్కి చెందిన కవి. మన హిందీ లిటరేచర్ని 4 పార్ట్స్గా 4 కాల్గా డివైడ్ చేశారు. ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక్ కాల్. సో మన కబీర్ దాస్ భక్తి కాల్కి చెందిన కవి. ఈయన నిర్గుణ్ భగవాన్ శాఖ, మనం భక్తి శాఖ చెప్పుకున్నాం కదా, నిర్గుణ్ భక్తి శాఖ, సగుణ్ భక్తి శాఖ అని చెప్పి. అంటే నిర్గుణ్ భక్తి శాఖ, ఈయనకి దేవుడు అంటే ఒక విగ్రహంలోనో ఒక గుడిలోనో ఉంటాడు అనే భావన ఉండదు. అలాంటి కవులందరినీ కూడా నిర్గుణ్ భక్తి శాఖ అంటారనమాట. సో కబీర్ దాస్ నిర్గుణ్ భక్తి శాఖకి చెందిన కవి. వే అన్పడితే, తను చదువుకోలేదు ఎక్కువ, కానీ తనకున్న సాహిత్యం తెలివితేటలతో తను రాసే పోయట్రీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేసింది. వీర్గాథా కాల్ మే కవిత రాజాओं के सेविका थी. సో ఫస్ట్ మనది ఆదికాల్. ఆదికాల్ని వీర్గాథా కాల్ అని కూడా అంటారు. ఆ పీరియడ్లో ఎక్కువగా రాజులు, వాళ్ళ రాజ్యాల డెవలప్మెంట్స్, యుద్ధాలు, వీటి మీదే ఉంటుంది. సో పోయిటరీ అంతా కూడా ఆటోమేటిక్గా కింగ్స్ మీద, వాళ్ళ యొక్క ఎంపైర్ డెవలప్మెంట్ మీద, వాళ్ళ యొక్క వీరత్వాల మీదే ఎక్కువగా పోయిటరీ రాసేవారు. అంటే లిటరేచర్ ఈజ్ లిటరలీ స్లేవ్ టు కింగ్స్. అన్నీ కూడా అకార్డింగ్ టు ద కింగే జరిగేది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఆదికాల్ ఆ బ్లడ్ని, ఆ వైలెన్స్ని చూసి కింగ్స్లో చాలా చేంజ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి వచ్చిన పోయిట్స్ అందరూ కూడా భక్తి వైపు టర్న్ అయ్యారు. అదే భక్తికాల్. ఆయన యొక్క కవితలన్నిటిని కూడా ప్రజలకే అంకితం చేయాలనుకున్నారు. అందుకనే ఒక పర్టికులర్గా దందా అంటే ఒక బిజినెస్లా కాకుండా, ఫ్యాషన్గా కాకుండా కబీర్ దాస్ పోయిటరీకి తపస్యలాగా రాసేవారనమాట.
జాతి పాంతి కా ఉన్మోల్. సో ఈ క్యాస్ట్ అండ్ రిలిజియన్ ఫీలింగ్స్ని కబీర్ దాస్ తీవ్రంగా ఖండించేవారు. उस जमाने में लोग जाति भेद मानते थे, अछूतों जोरों पर थे. कबीरदास अछूत का उन्मूलन करता चाहता था, इसलिए वे लिखते हैं, जाति ना पूछे साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, पड़ा रहन दो म्यान. సో కబీర్ ఏమంటారు, జాతి, కులం, మతం, క్యాస్ట్ అని చెప్పేసి ఇన్ ద ఓల్డెన్ డేస్లోనే బాగా ఎక్కువగా ఉండేది. ఈ రిలిజియన్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అన్టచబిలిటీస్ అని చెప్పేసి చాలామందిని గుడిలోకి రానిచ్చేవారు కాదు, వాళ్ళ ఇళ్లల్లోకి రానిచ్చేవారు కాదు, అంతెందుకు వాళ్ళు ఉండే ఏరియా వైపు కూడా ఎక్కువగా రానిచ్చేవారు కాదు. బట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఆ అఛూతే కావాలి, ఆ అన్టచబిలిటీయే కావాలి. ఆ వీధులవి శుభ్రం చేయాలన్నా, మురికి కాలువలన్నీ తీయాలన్నా, వీళ్ళ చెప్పులు కుట్టాలన్నా, వీళ్ళ బట్టలు నెయ్యాలన్నా అందరూ కూడా ఈ అన్టచబిలిటీసే. కానీ వాళ్ళకి మాత్రం టెంపుల్స్లోకి ఎంట్రన్స్ ఉండేది కాదు. ప్రత్యేకంగా ఈ రిచ్ పీపుల్ ఉండడానికి ఒక ఏరియా ఉండేది. అక్కడ వాటర్ లేక్ కానీ పాండ్ కానీ ఉంటే అది ఈ ట్రైబల్స్ అనేవాళ్ళు, బిలో క్యాస్ట్ ఉండేవాళ్ళు ముట్టుకునేవారు కాదు. ఒకప్పుడు క్యాస్ట్ అంటే ఎంత పిచ్చి అంటే క్యాస్ట్ గురించి లెక్క పెట్టుకొని ఎదురు చూసుకొని బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉండేవారనమాట. సో అలాంటి వాటన్నిటిని కూడా కబీర్ దాస్ తీవ్రంగా ఖండిస్తారనమాట. ఎప్పుడైనా ఏమంటారంటే, జాతి నా పూచో సాధుకి, నీకు ఒక మంచి సాధు అంటే ఒక నాలెడ్జ్ పర్సన్ కనిపించారు అంటే నీది ఏ కులం ఏ జాతి అని కాదు, ఆయనకు ఉన్న నాలెడ్జ్. పూచి లీజియే జ్ఞాన్, ఆయనకున్న నాలెడ్జ్ గురించి తెలుసుకోండి. మోల్ కరో తల్వార్కా, నువ్వు ఒక స్వాడ్, ఒక కత్తిని తీసుకో, దాన్ని పరీక్షించు. అది ఏం చేస్తుంది, కత్తి ఎక్కడున్నా సరే నరుకుతుంది. కూరగాయలు తరగడానికి కానివ్వండి, చెట్లు వాటికి మనం స్వాడ్స్ యూస్ చేస్తాం, కత్తులు యాక్స్లు అన్నీ యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఆ కత్తికి ఏదైనా సరే ఒకటే, ఏ చెట్టు అయినా ఒకటే, ఏ మొక్క అయినా ఒకటే, ఏదైనా ఒకటే, కులం మతం భేదాలు లేవు. సో ఇలాగా మనం డిఫరెన్స్ అనేది ఉండకూడదు అని కబీర్ దాస్ చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్, మూర్తి పూజాక ఖండన్. సో కబీర్ దాస్ ఐడల్ వర్షిప్ని తీవ్రంగా వ్యతిరేకరిస్తారు, విగ్రహాలు పూజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకరిస్తారు. కబీర్ अंधविश्वासों को विरोध थे. लोग मूर्ति पूजा, तीर्थ में नहाना, श्रद्धा करना, इनको ही धर्म समझने लगे थे. वे वास्तविक भक्ति को भूल गए. लोगों को सही रास्ता दिखाने के लिए कबीर कहते हैं कि अगर पत्थर को पूजने से पुण्य मिल सकता है तो मैं पहाड़ को पूजूंगा. मूर्ति किसी काम की नहीं, मगर चक्की आटा पीसने से काम आती है, इसलिए चक्की मूर्ति से बली है. पहन पूजा हरी मिलय, मैं पूजूं पहाड़, ताते ये चक्की बली, పీస్ కాయి సంసార్. సో కబీర్ దాస్ ఎందుకు ఐడల్ వర్షిప్ని వ్యతిరేకరిస్తారు అంటే అది ఒక మూఢనమ్మకం, అంధవిశ్వాసం అని ఈయన భావిస్తారు. ఎందుకంటే ఒక చిన్న రాయిలో నువ్వు దేవుడిని చూసి దానికి పూజ చేస్తున్నావు, అంత చిన్న రాయిలోనే దేవుడు ఉంది అనుకుంటే ఈ విశ్వం అంతా ఎంత పెద్దది అంటే ఎక్కడైనా సరే దేవుడు ఉండొచ్చు కదా. ప్రతి ఒక్కరిలోనూ ప్రతి చోట కూడా దేవుడు ఉంటాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, నీ భక్తి, నీ ప్రేమ, నీ అనురాగం ఏదైతే ఉంటుందో అది ఆ రాయి దాకా ఒక లిమిట్ పెట్టుకొని పూజించకుండా నీతో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడిని చూడగలగాలి. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో అప్పుడు నీకు నిజమైన భక్తి ఉన్నట్టు అని కబీర్ దాస్ చెప్తారు. ఒక చిన్న విగ్రహాన్ని పూజిస్తే నీకు అంత భక్తి ముక్తి వచ్చేస్తుంది అంటే నేను ఒక పెద్ద కొండనే పూజిస్తా, మరి ఇంకా నాకెంత భక్తి రావాలి, ఎంత ముక్తి రావాలి? నిజం చెప్పాలి అంటే అంధవిశ్వాసంతో ఒక రాయిని పూజించే కన్నా మన ఇంట్లో తిరగలి, చెక్కి అంటే తిరగలి మీన్స్ ఈ గ్రెయిన్స్ని వాటిని అందులో వేస్తే అది పౌడర్ రూపంలో బయటకు వస్తుందన్నమాట. సో ఇన్ ద ఓల్డెన్ డేస్ మనకి సున్నుండలు కావాలన్నా, గోధుమ పిండి కావాలన్నా చెక్కీలో వేసి తిప్పేవారు. నేను చెక్కీయే చాలా గొప్పదంట, ఎందుకంటే అది రోటీ, గోధుమ పిండిని తయారు చేసి నలుగురికి అన్నం పెడుతుంది కాబట్టి అంటారు. ఇక్కడ ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవుడు అనే భావన, భక్తి అనే భావన మనుషుల్లో ఉండాలి.
అంతేగాని మనం చూపించే దికావాలో ఉండకూడదు అని చెప్తారు. నెక్స్ట్ జూటీ భక్తి కా ఖండన్. సో కొంతమంది ఫాల్స్ డివోషన్స్, ఆ ప్రేయర్స్ అని చూపిస్తూ ఉంటారు, దికావా చూపిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా కబీర్ దాస్ తీవ్రంగా వ్యతిరేకరిస్తున్నారు. లోగ్ హాత్ మే జపమాలా ఫేర్తే హే, భగవాన్ కే నామ్ కో రట్తే రహతే హే, मगर उनका मन चंचल रहता है. कबीर दास इसे दिखावा मानते हैं और इसे छोड़ने को कहते हैं. माला तो कर में फिरे, जीभ फिरे मुख माही, मनुआ तो 10 दिशा फिरे, यह तो सुमिरन नाही. సో మనం కొంతమందిని చూస్తే వాళ్ళ చేతిలో జపమాల ఉంటుంది. దే యూస్ టు సే హరిహరి, కృష్ణ కృష్ణ, రామ రామ, అలా జపం చేస్తూనే అటుపక్కన ఇటుపక్కన ఎవరేం చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామగారు ఉన్నారు, ఆవిడ జపం చేసుకుంటూ ఉన్నారనుకుందాం. అరే ఆ పాలగిని తీసి లోపల పెట్టరా అని చెప్పి మళ్ళీ హరిహరి, కృష్ణ కృష్ణ, రామ రామ, అరే అదేంట్రా అక్కడే పెట్టారు, అది పక్కన పెట్టండి, అక్కడ ఎందుకుంది, మళ్ళీ హరిహరి, కృష్ణ కృష్ణ, రామ రామ. ఇలాగా ఆవిడ మైండ్ని అటు ఇటు డైవర్ట్ చేస్తూ ఆవిడ ఏం భక్తి సాధిస్తున్నారు? నీకు నిజంగా భక్తి ఉంటే 10 మినిట్స్, ఒక్క 10 మినిట్స్ పొద్దున్నే లేసి స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుని నీ యాజ్ యూజువల్ వర్క్స్ నువ్వు చేసుకో. అంతేగాని కృష్ణ కృష్ణ, రామ రామ అంటూ మళ్ళీ పక్కన వేరే విషయాలకి డైవర్ట్ అయిపోతూ ఉంటే నీది ఫాల్స్ డివోషన్లా కనిపిస్తుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వన్, గురు की महिमा. कबीरदास मानते थे कि गुरु की सहायता से बिना भगवान को पाना असंभव है, गुरु भगवान से बढ़कर है. సో కబీర్దాస్ ఏమని చెప్తున్నారు? గురు మీన్స్ టీచర్, అవన్ హూ ఆల్వేస్ టీచ్ అస్ గుడ్. Not only a teacher but also mother, father, everyone who guides us in a good manner is guru for us. అలాంటి గురు ఎవరికన్నా గొప్ప? భగవంతుడి కన్నా గొప్ప. ఎందుకంటే ఆ భగవంతుడి గురించి చెప్పేది ఫస్ట్ మనకెవరు? అమ్మ, నాన్న, గురువు గారు. సో వీళ్ళను మించి భగవంతుడు కాదు అని కబీర్దాస్ చెప్తున్నారు. గురు గోవింద్ దోవు కడే కాకే లోగోం పాయ్, బలిహారి గురు ఆపునే గోవింద్ దియో బతాయ్. నీ ఎదురుగా గురువు, గోవిందుడు ఇద్దరూ నుంచోనుంటే అందులో ఎవరు గొప్ప అన్ను అంటావు అంటే కబీర్దాస్ గురువే గొప్ప అంటారు. ఎందుకంటే గురువు లేకుండా ఆ గోవిందుడు గురించి నాకు తెలిసేదే కాదు, అందుకని గురువే గొప్ప అని చెప్తున్నారు. हिंदू मुस्लिम एकता. हिंदू और मुसलमान भगवान के नाम पर, धर्म के नाम पर लड़ते थे. वे खटते खाटते थे, मरते मराते थे. कबीर उनमें एकता लाने के लिए कहते हैं कि आभूषणों के नाम अलग अलग है मगर सोना एक है. बर्तनों के नाम अलग अलग है मगर वे एक ही मिट्टी से बनाई जाती है. उसी तरह भगवान एक है मगर अनेक अलग अलग नाम है. गहन एक कनकते गहना, इन्हीं माह भावना दूजा. बेगरी बेगरी नाम धिराए, इन माटियों के भाड़े. సో కవి ఏమని చెప్తున్నారు? డిఫరెన్సెస్ ఇన్ ద రిలిజియన్ ఈజ్ మూర్ఖత్వం అని చెప్తున్నారు. మనం కులం, మతం, జాతి ఇవన్నీ కూడా మనమే పెట్టుకున్నాం. మనకి జనరల్గా ఎన్విరాన్మెంట్లో లభించే 5 ఎలిమెంట్స్, ఎర్త్, ఎయిర్, వాటర్, స్కై, ఎలాంటి రిలిజియన్ లేకుండా, ఎలాంటి క్యాస్ట్ లేకుండా మనందరికీ ఈక్వల్గా ఉంటున్నాయి. అలాంటప్పుడు మనం ఒక రీజన్ని క్రియేట్ చేసుకొని మీరు హిందూస్, మేము ముస్లిమ్స్, మీరు క్రిస్టియన్స్ అని ఎందుకు ఇలాగ డిఫరెన్సియేషన్ చేసుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, మనం వేసుకునే గోల్డ్ని తీసుకుందాం. గోల్డ్ ఎన్ని రకాలుగా మనం వేసుకుంటాం. బ్యాంగిల్స్గా వేసుకుంటాం, చైన్స్, ఇయర్ రింగ్స్, లాకెట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్గా వేసుకుంటాం. కానీ దాని మెయిన్ మెటీరియల్ ఏంటి? గోల్డ్. అలాగే మనం ఇంట్లో వాడే యుటెన్సిల్స్, గిన్నెలు ఉన్నాయి. స్టీల్తో నెంబర్ ఆఫ్ గిన్నెలు తయారు చేస్తూ ఉంటారు, అల్యూమినియంతో నెంబర్ ఆఫ్. ఇన్ ద ఓల్డెన్ డేస్ మట్టితో యూజ్ చేసే మనకి ఇప్పుడు టెరాకోట్ పాట్స్ వస్తున్నాయి చూసారా, అవన్నీ ఉండేవి. వీటి యొక్క మెయిన్ మెటీరియల్స్ ఏంటి? పర్టిక్యులర్ మెటీరియల్, బట్ ద షేప్స్ ఆఫ్ ద యుటెన్సిల్స్, బౌల్స్ ఆర్ డిఫరెంట్.
దేవుడు కూడా అంతే. మనం నెంబర్ ఆఫ్ వేరియేషన్స్లో దేవుణ్ణి ప్రే చేస్తూ ఉంటాం. కొంతమంది రామ్ అంటే, కొంతమంది కృష్ణ అంటున్నారు, కొంతమంది అల్లా అంటున్నారు, కొంతమంది జీసస్ అంటున్నారు. బట్ ద ఎటర్నల్ పవర్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ యునిక్ అని చెప్తున్నారు కబీర్ దాస్. रहस्यवाद। पानी में दुद्दुदा निकलते हैं, दोनों अलग अलग लगते हैं, मगर जब दुद्दुदा टूट जाते हैं तब वह पानी में ही मिल जाते हैं। परमात्मा से जीवात्मा अलग होकर आती है, फिर उसी में मिल जाती है। वास्तव में दोनों एक है। इस तत्व को अद्वैत कहते हैं। कबीर ने इसे रहस्यवाद को माना था। तू तू करता तू भया, मुझ में रही ना हूँ, वारी तेरी नाम पर जीत धेकू तित तू। సో రహస్యవాద్ అంటే ఏంటి? మనం ఏదైతే ఊహించలేమో, మనకు ఆ ఊహలకు కూడా అందదో అలాంటి గొప్ప ఫిలాసఫీని రహస్యవాద్ అంటారు. అదేంటి అంటే మన స్పిరిచువల్ లెవెల్స్ ఏవైతే మనకు ఉంటాయో, స్పిరిచువాలిటీ అది మనకి అందదు. మనం ఏదో ఒక పాయింట్ని పట్టుకుంటే దానికన్నా బియాండ్ ఇంకోటి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వాటర్ని చూడు, వాటర్ మీద బబుల్స్ అనేవి ఏర్పడతాయి. బబుల్స్ వేరు, వాటర్ వేరా? కానే కాదు. ఎందుకంటే ఆ బబుల్స్ అనేవి ఆ వాటర్లో నుంచే ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ పగిలిపోయి మళ్ళీ ఆ వాటర్లోనే అవి వెళ్ళిపోతాయి. అంటే ఆ ఎయిర్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అయిన బబుల్ మళ్ళీ అది బ్యాక్ టు వాటర్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. మన యొక్క బాడీ కూడా అంతే. మనం ఆత్మ లోపల ఏదైతే ఉంటుందో అది ఎటర్నల్, అది దేవుడు, ఒక జీవం అనుకుంటే ఈ బాడీ దాని యొక్క సోర్స్. ఈ లోపల ఏదైతే జీవం ఉంటుందో అది ఉన్నంత వరకు, మనం ఏదైతే ప్రాణం అంటామో అది ఉన్నంత వరకు ఈ బాడీస్కి రెస్పెక్ట్ కానీ, లేకపోతే ఈ మనం ఏవైతే సో కాల్డ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నామో ఇవన్నీ కానీ జరుగుతాయి. ఒక్కసారి మన లోపల నుంచి ఆ జీవంలో నుంచి ఆ ప్రాణం పోయిందనుకోండి, ఆ పరమాత్మ బయటికి వెళ్ళిపోయిందంటే ఈ బాడీకి ఎలాంటి ఇది ఉండదన్నమాట. సో మెయిన్గా ఎటర్నల్గా ఉండే వాటి మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. దాన్నే అద్వైతం అంటారు అని కబీర్ దాస్ చెప్తున్నారు. प्रेमवाद। कबीरदास ने जहाँ भी अच्छे बातों देके उसको अपना लिया। उन्होंने सूफियों के प्रेमवाद को भी अपना लिया। वे कहते हैं कि प्रेम बाजार में नहीं बिकता और ना ही बगीचों में उत्पन्न होता। राजा हो या गरीब, शीश देखकर ही प्रेम को पाना होगा। प्रेम ना बाड़ी उपजो, प्रेम ना हाट बिकाया। రాజా ప్రజా జోహి రుచై సిహ్ దేయి లై జాయా. సో కబీర్ దాస్ ఏమని చెప్తున్నారు? ప్రేమవాద అంటే ఈ నేచర్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ మనకి ఈక్వల్గా మనం లవ్ చేయగలిగితే, యాక్సెప్ట్ చేయగలిగితే దాన్నే ప్రేమవాద్ అంటారు. కబీర్ ఏమంటున్నారంటే తనకి ప్రేమవాద్ మీద నమ్మకం ఎంత ఎక్కువగా ఉంది అంటే అది ఏదో బజార్లో దొరికే ఒక వస్తువు కాదు. అండ్ గార్డెన్స్లో ఇద్దరు లవర్స్, అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యన వచ్చే ఒక ఫీలింగ్ కాదు. ప్రేమ అనేది ఎటర్నల్, ఈ యూనివర్స్ మొత్తం మీద ఉంటుందన్నమాట. ఒక ప్యూర్ లవ్, ఒక మదర్ అండ్ ఫాదర్ చిల్డ్రన్ మీద చూపించేది, మనం మన పెట్స్ మీద చూపించేది, ఇలాగా ఎటర్నల్గా లవ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఏదైతే ఇస్తున్నామో దాన్నే లవ్ అంటారు. అలాంటిది చాలా గొప్పగా ఉంటుంది. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మనం గనక ఒకరిని నిజంగా ఇష్టపడ్డాము అంటే అది ఎప్పటికీ నిలిచిపోతుందన్నమాట. సో కవి దాని గురించి చెప్తున్నారు. రాజైనా పేదవాడు, పూర్ పర్సన్ అయినా ఎవరైనా సరే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్ లవ్ని జనరేట్ చేసి తన వారిని, తన చుట్టూ ఉన్న వారిని చూసుకుంటే దాన్నే ప్రేమవాద్ అంటారు. అది చాలా గొప్పదని చెప్తున్నారు. कला पक्ष। संत कबीरदास अनपढ़ थे, वे समाज को सुधारना चाहते थे, इसलिए उन्होंने कला पक्ष को काम और भाव पक्ष को अधिक महत्व दिया। फिर भी उनकी कविताओं में अलंकारों का भरमार है, सुंदर उपमानों है, अनुपम रूपक है, यमक है, अन्योक्ति है, सब कुछ है। సో కబీర్ దాస్ అన్పడ్, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సరే తన యొక్క రైటింగ్స్లో
అలంకారాలు, ఛందస్సులు వీటన్నిటిని కూడా చాలా చక్కగా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి ఒక్క దాన్ని కూడా అందంగా వివరిస్తూ ఎలాంటి గ్రామటికల్ పార్ట్ని మిస్ చేయకుండా ఈయన రాసిన రైటింగ్స్ ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఉపమాయం, ఆయన ఉపమాయం యూజ్ చేస్తూ రాసిన పోయమ్స్ సాధు ఏసా చాహియే, తేరా సాయి తుజ్మే ఈ రెండిట్లో కూడా ఉపమాయం యూజ్ చేశారు. యమక్, करका मन का फेर कर. उपसंहार, कबीरदास अपने समय के अनुपम विचारक, समाज सुधारक, महान संत और कवि थे. उन्होंने जनता के लिए कविता लिखी, इसलिए उनकी रचनाओं में मनोरंजन का स्थान नहीं है. उनकी कविताएं सरल और शिक्षा प्रदान है. సో కంక్లూజన్గా మనం కబీర్దాస్ గురించి చెప్పాలి అంటే ఆయన అతని పీరియడ్లో ఒక గొప్ప కవి. సొసైటీని చేంజ్ చేయడానికి తన రైటింగ్స్ అనేవి యూజ్ చేసేవారు. అందరికీ అర్థమయ్యేలాగా చాలా నార్మల్గా అండ్ మనోరంజన్ మీన్స్ ఎంటర్టైన్మెంట్గా కూడా తన రైటింగ్స్ అనేవి ఉండేవి. ప్రతి ఒక్కరికి కూడా అవి ఎడ్యుకేషనల్, మోటివేషనల్ అండ్ డిసిప్లిన్ ఓరియంటెడ్గా తన రైటింగ్స్ అనేవి రాసేవారు కబీర్దాస్. सूर सूर तुलसी सिसी उद्घन केशवदास, अब के कवि ख्याद तू सम जहाँ तही करे ही प्रकाश. तब कबीरदास का क्या स्थान है? वे तो पूरे आकाश है जिसमें सूरज, चंद्र और तारे विद्यमान है. సో కబీర్దాస్ తన గురించి తాను చెప్పుకుంటూ ఏమని చెప్తున్నారంటే, సూర్దాస్, తులసీదాస్, అలాగే కేశవదాస్ ఇలాంటి ఎంతోమంది గొప్ప కవులు ఉన్నారు. వాళ్ళ మధ్యన కబీర్దాస్ కూడా ఆకాశంలోని ఒక తారకలాగా మెరిసిపోతూ ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే తనతో పాటు తన పోయిట్స్ అందరూ కూడా ఈ ఆకాశంలో చందమామ, నక్షత్రాలు, వెన్నెల, సూర్యుడు ఇలాగా అని కంపేర్ చేస్తున్నారు. సో కబీర్దాస్ కవి పరిచయం ఇది.